Audio Jungle. హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. చక్రవడ్డీకి సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చక్రవడ్డీకి సంబంధించి అంటే ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కాన్సెప్ట్ ఆధారంగా, ఇప్పుడు చక్రవడ్డీలో ఏవైతే మనకి కాన్సెప్ట్స్ ఉంటాయో అంటే ఆల్మోస్ట్ అంతా కలిసి ఒకే రకంగా చెప్పడం జరిగింది. ఇది ఒక పాయింట్ ఆధారంగా తీసుకొని ఒక వీడియో అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల లెక్కలు కవర్ చేయగలుగుతాం అన్ని రకాల లెక్కలు కూడా చెప్పుకుంటున్నాం. అంటే వరసాతాలు అనే పదం కానీ, వడ్డీపై వడ్డీ అనే పదం కానీ, ఓకే. కాబట్టి ఈ చక్రవడ్డీకి సంబంధించి మనం అన్ని రకాల లెక్కలు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ మనం వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని లెక్కలు చేసుకుందాం. ప్రాబ్లం గమనించండి ఒకసారి. 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 20% చక్రవడ్డీతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించిన 1 సంవత్సరం కాలం తర్వాత ఎంత వడ్డీ చెల్లించాలి? ఒక రకంగా చెప్పాలంటే ఒక బేసిక్ లెక్క లాంటిదని కూడా చెప్పేయచ్చు. ఎప్పుడైతే మనకి 20% చక్రవడ్డీతో అని చెప్తూ అర్ధ సంవత్సరానికి అనగానే వడ్డీ రేటును ముందుగా సగం చేయాలి. అర్ధ సంవత్సరానికి అనగానే వడ్డీ రేటును సగం చేయాలి అంటే 10% చొప్పున అని చెప్పడం. 1 సంవత్సరం తర్వాత అనగానే 1 సంవత్సర కాలంలో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 సార్లు రిపీట్ అవుతుంది. 10% కనుక 2 సార్లు రిపీట్ అయితే మనకి వడ్డీ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 21% అని చెప్పొచ్చు. ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలని చెప్పాను. 5% అనేది 2 సార్లు రిపీట్ అయితే, 3 సార్లు రిపీట్ అయితే, 4 సార్లు రిపీట్ అయితే అని మాట్లాడుకున్నాం. క్లియర్గా మనకి 5%, అలాగే 10%, 20%, 30%, 2 సార్లు కనుక రిపీట్ అయితే, అలాగే 3 సార్లు రిపీట్ అయితే, 4 సార్లు రిపీట్ అయితే, 5% అనేది మనకి 2 సార్లు కనుక రిపీట్ అయితే 10.25% అని చెప్పుకున్నాం. 10.25% ఎలా కనుక్కోవాలంటే కనుక కలపండి, గుణించండి అని కూడా చెప్పాం. కలపండి, గుణించండి అని చెప్పాం. 5% 3 సార్లు కనుక రిపీట్ అయితే, 3 సార్లు రిపీట్ అయితే 15.75. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, రఫ్ వాల్యూ అని కూడా చెప్పాను. 15.6725, 7625 కానీ ఒక రౌండ్ ఫిగర్ కోసం 15.75, 15.35 అని చెప్పడం కోసం. 5% 4 సార్లు రిపీట్ అయితే కనుక క్లియర్గా మనకి 21.5%, 21.5%. ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పాను. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బాగా ఉపయోగపడేది 10.25. అలాగే 10% 2 సార్లు కనుక రిపీట్ అయితే 21%, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 10% 3 సార్లు రిపీట్ అయితే 33.1, 10% 4 సార్లు రిపీట్ అయితే 46.41%. ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలి. 10%కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలి. 20% 2 సార్లు రిపీట్ అయితే 44%, 3 సార్లు రిపీట్ అయితే 72.8% అని చెప్తున్నాం. అలాగే 30% కనుక 2 సార్లు రిపీట్ అయితే 69% అని చెప్పుకున్నాం. మిగతా రాసుకోలేదు, అవసరం లేదు కాబట్టి. 10% ఏదైతే ఉందో అది మనకి ఖచ్చితంగా ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది. దాని మీద కొంచెం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే 2 సార్లకి సంబంధించి కూడా మనకి సాధ్యమైనంత వరకు నోటుకు వచ్చే ప్రయత్నం చేయండి. కలపండి, గుణించండి అని చెప్పాం. కలపండి, గుణించండి అని చెప్పాం. అంటే ఇన్ కేస్ 6% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 7% అన్నాడు అనుకోండి, ఫస్ట్ కలిపామనుకోండి 6 ఏళ్ళు ఎంత? 6 + 7 13, గుణించినట్టయితే 42, 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టండి అంటున్నాం. అంటే 13.42% అని చెప్పచ్చు. 13.42% అలా ఫ్లోలో రాసేయచ్చు అనమాట. ఓకే. కాబట్టి క్లియర్గా ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే కనుక వడ్డీ 10% 2 సార్లు రిపీట్ అయితే 21%. అందుకని మనకి ఎంత వడ్డీ చెల్లించాలి అనగానే 21% చెల్లించాలి. 21% ఇమీడియట్గా చెప్పలేకపోయినా 21% అంటే క్లియర్గా 3వ ఎక్కం పోతుంది, 7వ ఎక్కం పోతుంది. ఇక్కడ మనకి 3వ ఎక్కం పోదు, ఇక్కడ మనకి 3వ ఎక్కం పోతుంది, కానీ 7వ ఎక్కం పోదు. 105లో మనకి 3వ ఎక్కం పోతుంది, 7వ ఎక్కం పోతుంది, ఇక్కడ మనకి 3వ ఎక్కం పోదు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 1050 అని చెప్పచ్చు. లెక్కని సరదాగా చేద్దాం అనుకుంటే కనుక అసలు అనగానే 100%, అసలు అనగానే 100% కాబట్టి 100% 5,000 అయితే 100% 5,000 అయితే
క్లియర్గా మనకి వడ్డీ అడిగాడు కాబట్టి, అది చక్రవడ్డీ అడిగాడు కాబట్టి ఎంత 21% ఎంత అని. 100% 5,000 అయితే కనుక 21% ఎంత అంతే, అంతకు మించి ఏం కాదు. క్లియర్గా కామన్గా ఉన్న జీరోస్ తీసేస్తే 21/5 ఎంత అంటే కనుక 105 ఎక్స్ట్రా 0 అంటే సమాధానం ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు, 1050 అని చెప్పొచ్చు. ఓకే అండి, 1050. నెక్స్ట్ మరొక ప్రశ్న. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 7.5 సంవత్సరాల కాలంలో 6,400, 15 సంవత్సరాల కాలంలో 8,000 అయినా అసలు ఎంత? స్టార్టింగ్ మనకి ఎంత అమౌంట్ తీసుకున్నావో తెలియదు, కానీ స్టార్టింగ్ అమౌంట్ మనకు తెలియదు. ఏది 7.5 సంవత్సరాలు గడిచేసరికి 6,400 అయింది. మరొక 7.5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చెప్పాడు కాబట్టి ఇది ఒక 7.5, ఇది ఒక 7.5. మరొక 7.5 సంవత్సరాలు గడిచేసరికి 8,000 అయింది. అయితే వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక అసలు ఎంత అని అడిగాడు. ఎప్పుడైతే మనకి ఈ రకంగా కాలాలు గనక సమానంగా ఇస్తే, కాలాలు గనక సమానంగా 7.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా కాలము గనక సమానంగా గనక ఈక్వల్ ఇంటర్వల్స్ కనుక మెయింటైన్ చేస్తే, సమానంగా కనుక మెయింటైన్ చేస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే కనుక ఏం చెప్పొచ్చు అంటే ఇవి గుణశ్రేణిలో ఉన్నాయని అర్థము. గుణశ్రేణిలో ఉన్నాయని అర్థం. అప్పుడు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్తాం. గుణశ్రేణిలో ఉన్నాయి అని అర్థం. కాలాలు కనుక సమానంగా ఉంటే గుణశ్రేణిలో ఉన్నాయి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్తాము. లేదు అనుకుంటే కనుక నిష్పత్తుల ఆధారంగా ఈ రెండు ఏ నిష్పత్తులు అయితే ఉన్నాయి ఈ రెండు కూడా మనకి అదే నిష్పత్తిలో ఉండాలని లెక్క చేసుకుంటాం. నిష్పత్తుల ఆధారంగా చేసుకోవచ్చు, లేదా ఇలా గ్యాప్స్ కనుక ఈక్వల్గా ఉంటే కనుక బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ బి స్క్వేర్ అంటే కనుక బి వాల్యూ ఎంత 6,400. అందుకని 6,400 ఇంటూ 6,400 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ మనకు తెలియదు, పి ఇంటూ సి వాల్యూ వచ్చి 8,000. కాబట్టి 6,400 ఇంటూ 6,400 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 8,000. క్యాన్సిల్ చేయండి, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఈ జీరో కూడా క్యాన్సిల్. 8 అనేది 64లో 8 సార్లు పోతుంది. ఇప్పుడు 8 ఇంటూ 64 ఎంత 512 అని చెప్పచ్చు, పక్కన 0. ఇప్పుడు క్లియర్గా ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు 5,120 రూపాయలు అని చెప్పొచ్చు. కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే కనుక 5,120 రూపాయలు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే గ్యాప్స్ కాలానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సమానంగా కనుక ఉంటే అది 7.5 కావచ్చు, 2 సంవత్సరాలే కావచ్చు, 3 సంవత్సరాలే కావచ్చు, నువ్వు హ్యాపీగా ఏం చేసుకోవచ్చు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ అని వేస్తాం. లేదు అనుకుంటే కనుక ఈ రెండు ఏ నిష్పత్తిలో అయితే ఉన్నాయో, ఈ రెండింటికి నిష్పత్తి ఏ నిష్పత్తిలో అయితే ఉన్నాయో ఈ రెండు కూడా అవే నిష్పత్తిలో ఉండాలి. అప్పుడు నిష్పత్తుల ఆధారంగా లెక్క చేసుకుంటాం. ఓకే, అయితే చాలా లెక్కలు చేసాం కాబట్టి నేను ఒక వెర్షన్లో మాట్లాడాను. ఇప్పుడు గతంలో ఆల్రెడీ నిష్పత్తుల ఆధారంగానే మాట్లాడాం, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ కూడా చేసాం. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. కొంత సొమ్ము ఒక సంవత్సరంలో 625/256 రెట్లు అయింది. త్రైమాసిక పద్ధతిలో చూసుకోవాలి. త్రైమాసిక పద్ధతి అంటే 3 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ అని అర్థం. 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ చెల్లించినట్లయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత అడిగాడు. 625/256 అంటే అర్థం ఏంటి మనకి 256 రూపాయలు కాస్త 625 అయ్యిందని అర్థం. అంటే పి అనే అమౌంట్ ఎంత అయ్యింది అంటే కనుక 256 రూపాయలుగా ఉండేది 625 రూపాయలు అయ్యింది అంటున్నాం. 256 రూపాయలు కాస్త 625 రూపాయలు అయింది. ఇది సంవత్సర కాలానికి సంబంధించింది, ఒక సంవత్సర కాలానికి సంబంధించింది. అయితే మనకి త్రైమాసిక పద్ధతిలో అని చెప్పాడు కాబట్టి 3 నెలలకి సంబంధించి మనకు కనుక్కోవాలి. 3 నెలలకి సంబంధించి కనుక్కోవాలి. ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనకి 6 నెలలకి అనగానే సగం చేయండి అంటే స్క్వేర్ రూట్ చేయాలి అక్కడ. అలాగే 3 నెలలకి అనగానే మనకి అది 4వ వంతు కాబట్టి 4th రూట్ చేయాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి కావాలి అనుకుంటే కనుక సంవత్సరం నుంచి అర్ధ సంవత్సరానికి కావాలంటే సగం అంటాం, అంటే స్క్వేర్ రూట్ చేయండి నిష్పత్తి అని చెప్పడం. అదే ఇక్కడ సంవత్సరం ఉంది మనకి 2 సంవత్సరాలు కావాలనుకోండి స్క్వేర్ చేయండి అంటాం.
ఇక్కడ 3 నెలలు అంటే కనుక 4వ వంతు కాబట్టి 4వ వంతు కాబట్టి నిష్పత్తిని ఏం చేయాలి? నిష్పత్తిని 4th రూట్ వేసుకోవాలి. 3 నెలలకి కావాలంటే కనుక నిష్పత్తిని మనకి 4th రూట్ వేసుకోవాలి. 4th రూట్ వేస్తాం. 256:625 అని చెప్తాం. 4th రూట్ వేస్తాము. ఇది మనకి 4వ వంతు కాబట్టి అదే 2 రెట్లు అనుకోండి స్క్వేర్ వేస్తాం. అదే మనకి 3 రెట్లు అనుకోండి క్యూబ్ వేస్తాం. మనకి 4వ వంతు కావాలి. 3 నెలలకి ఒక్కసారి కావాలి ఫస్ట్ మనకి. అందుకని 3 నెలలకి ఒక్కసారి కావాలి కాబట్టి ముందు 3 నెలలకు సంబంధించి మాట్లాడుకున్నట్టయితే 256కి 625కి 4th రూట్ వేస్తాము. ఇది 4/4 కాబట్టి ఇది 4 అని చెప్తాము. ఇది 5/5 కాబట్టి ఇది 5 అని చెప్తాం. ఇది మనకి 3 నెలలకే సంబంధించింది. అందుకని 4:5 అని అర్థం. అంటే 4 రూపాయలుగా ఉండేది 5 రూపాయలు అయ్యిందని అర్థం. 4 రూపాయలు కాస్త 5 రూపాయలు అయిందంటే కనుక మీనింగ్ ఏంటి? 1 రూపాయి వడ్డీ పెరిగింది. ఎక్కడి నుంచి? 4 రూపాయల దగ్గర నుంచి. 1 రూపాయి వడ్డీ పెరిగింది. 1 రూపాయి వడ్డీ పెరిగింది 4 రూపాయల దగ్గర నుంచి అని అర్థం. అందుకని 1/4 అనగానే శాతం ఎంత అంటే కనుక 25%. 1/4 అనగానే శాతం ఎంత అంటే 25% వడ్డీ రేటు. 25% వడ్డీ రేటు. ఆప్షన్లో 25 ఉంది కదా అని చెప్పేసి 25 పెట్టేస్తే అడ్డంగా పోద్ది ఆన్సర్. 25% వడ్డీ రేటు. కానీ 25% వడ్డీ రేటు ఎప్పుడు? ఇంతవరకు మనం దేనికి సంబంధించి చేస్తున్నాం? 3 నెలలకి సంబంధించి చేస్తున్నాం. 3 నెలలకి సంబంధించి వడ్డీ రేటు 25%. కానీ ఎప్పుడు వడ్డీ రేటు అడిగినా వార్షిక వడ్డీ రేటు అని చెప్పకపోయినా సరే వాడు ఇక్కడ వార్షిక వడ్డీ రేటు అని చెప్పాడు. వార్షిక వడ్డీ రేటు అని చెప్పకపోయినా సరే సంవత్సరానికే చెప్పాలి. అందుకని ఇది మనకి 3 నెలలకి సంబంధించిన వడ్డీ రేటు వచ్చింది. మనకేం కావాలి? 1 సంవత్సరానికి సంబంధించి కావాలి కాబట్టి 4/25 100% అవుతుంది. 3 నెలలు 3 నెలలకి 25%, ఇంకొక 3 నెలలకి 25%, ఇంకొక 3 నెలలకి 25%, ఇంకొక 3 నెలలకి 25%. అలా సంవత్సరానికి ఎంత అంటే కనుక 100% అని చెప్తాం. కాబట్టి 25% ఆప్షన్లు చూసి పెట్టేస్తాము. వాడు అడిగింది వార్షిక వడ్డీ రేటు. వాడు వార్షిక అన్న పదం వాడకపోయినా మనం సంవత్సరానికే కట్టాలి. ఇక్కడ క్లియర్గా వార్షిక వడ్డీ రేటు ఎంత అంటే కనుక 100% అని చెప్తాం. ఓకే, కాబట్టి జస్ట్ ఒక చిన్న పాయింట్, చాలా ఒక మంచి లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండే లెక్క. 3 నెలలకి ఒకసారి అని చెప్పాడు కాబట్టి ముందు ఆ 3 నెలలకి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 25% వచ్చింది. అందుకని వాడిచ్చిన నిష్పత్తి అనేది సంవత్సరానికి సంబంధించింది. నిష్పత్తి సంవత్సరానికి సంబంధించింది. మనకి 3 నెలలకి సంబంధించిన నిష్పత్తి కావాలంటే కనుక 4th రూట్ చేయాలి. 3 నెలలకి సంబంధించిన నిష్పత్తి కావాలంటే కనుక 4th రూట్ చేయాలి. ఇన్ కేస్ వాడు 3 నెలల నిష్పత్తి ఇచ్చి సంవత్సరం కావాలనుకోండి 4 రెట్లు కదా, అప్పుడు పవర్ 4 వేస్తాం. ఓకే అండి. 1 సంవత్సరం దగ్గర నుంచి 3 నెలలు అంటే తగ్గించుకొస్తాం. 4వ వంతు చేస్తున్నామంటే 4th రూట్ వేసుకోవాలి. సగం చేస్తున్నామంటే స్క్వేర్ రూట్ వేసుకోవాలి. సగం చేస్తున్నామంటే స్క్వేర్ రూట్ వేసుకోవాలి. ఓకే, కాబట్టి జస్ట్ ఒక చిన్న పదం, చాలా మంచి లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మనకి 25% పెట్టేస్తాం లెక్క చేయడం వచ్చినా సరే. నెక్స్ట్ మరొక ప్రశ్న. 36 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ ప్రకారం 9.261 రెట్లు అవుతుందని చెప్పాడు. 9.261 అనగానే 2.1 క్యూబ్ అని అర్థం. అందుకని 2.1 క్యూబ్ రెట్లు అవ్వడానికి 2.1 క్యూబ్ రెట్లు అవ్వడానికి 36 సంవత్సరాల కాలం పట్టిందని చెప్పాడు. 2.1 రెట్లు అవ్వడానికి 1 క్యూబ్ రెట్లు అవ్వడానికి 36 సంవత్సరాల కాలం పడితే 2.1కి ఎంత? ఇది వాడి ప్రశ్న. గతంలో చెప్పాం ఆల్రెడీ మనకి 2.1కి ఎంత అంటే పవర్ 1. ఈ పవర్కి కాలానికి లింక్ ఉంటుందని చెప్పాను. కాబట్టి 3 × 12 3 12 36 కాబట్టి 1 12 అని చెప్తాం. పవర్కి కాలానికి లింక్ ఉంటుంది చక్రవడ్డీలో. పవర్కి కాలానికి చక్రవడ్డీలో లింక్ ఉంటుంది. పవర్కి కాలానికని. అందుకని 3 12 36 కాబట్టి 1 12 ఎంత అంటే 12 అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. నిర్దిష్ట మొత్తంపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీలు 225 రూపాయలు 238.5 అయిన సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత?
2 వరుస సంవత్సరాలకి సంబంధించింది. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ 2 సక్సెసివ్ ఇయర్స్. 2 సక్సెసివ్ ఇయర్స్, 2 వరుస సంవత్సరాలకు, 2 వరుస సంవత్సరాలకు చక్రవడ్డీ, 2 వరుస సంవత్సరాలకు చక్రవడ్డీలు 225 మరియు 238.50 అయిన సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 2 సక్సెసివ్ ఇయర్స్ అని చెప్పాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు క్లియర్గా మనకి 2 వరుస సంవత్సరాలకని చెప్పాడు కాబట్టి మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత అంటే కనుక 225 అని చెప్పాడు. తర్వాత సంవత్సరానికి 225 రూపాయలతో పాటుగా కొంచెం ఎడిషనల్గా వచ్చింది అమౌంట్. ఎంత వచ్చింది అంటే కనుక మనకి 238.5 అంటే కనుక క్లియర్గా 13.5 అవుతుంది. 13.5 ఎక్స్ట్రా వచ్చింది. 13.5 ఎక్స్ట్రా వచ్చింది. 13.5 220 తీసేస్తే 13.5. ఈ 13.5 రావడానికి కారణం ఎవరు అంటే కనుక 225. ఈ 13.5 వడ్డీ ఎక్స్ట్రా రావడానికి కారణం ఎవరు అంటే కనుక ఆ 225 వల్ల వడ్డీపై వడ్డీ వస్తూ ఉంటుంది. ఇది మొదటి సంవత్సరము, 2వ సంవత్సరం సరదాగా అనుకోండి, లేదు ఇది 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఏదో అనుకోండి. ఈ ఎక్స్ట్రా డబ్బులు రావడానికి కారణం ఏంటంటే అంతవరకు వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి వడ్డీ అనమాట. అంతవరకు వచ్చిన దాని మీద వడ్డీ. కాబట్టి వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి 13.5 వడ్డీ వచ్చింది. దేనివల్ల? 225 వల్ల. శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100. 13.5 వడ్డీ వచ్చింది. 225 రూపాయలకి 13.5 వడ్డీ వచ్చింది. శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100. శాతం అడిగాడు కాబట్టి ఏం చెప్తాము? ఇంటూ 100 అని చెప్తాం. 225 రూపాయలకి 13.5 వడ్డీ, అంతే, ఇంకేం లేదు. క్లియర్గా పాయింట్ తీసేయండి. 0 రాసుకుంటాం ఇక్కడ. 0 0 క్యాన్సిల్. 15 15లో 225, 15 9లు. క్లియర్గా మనకి 5 3లు 5 2లు. 3 అనేది 9లో 3 సార్లు పోద్ది. 3 రెళ్ళు ఎంత అంటే కనుక 6% అని చెప్పచ్చు. 3 రెళ్ళు ఎంత అంటే కనుక క్లియర్గా 6% అని చెప్పుకోవచ్చు అనమాట.